అతని తమ్ముడు సింగన్న దొర సహాయంతో ఈ దేశాన్ని మొత్తాన్ని తన కబంధ హస్తాలలో బంధించాలని బయలుదేరాడు. ఇక నుంచి ఏం జరుగుతుందో, ఇతని ఆశయం నెరవేరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో చూద్దాం. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక శబాష్ నాగో శబాష్. ఈ మొలధరని నన్ను పట్టుకోవటానికి ఈ రాష్ట్రం వల్ల కాక కేంద్ర దళాలను తెప్పించి నన్ను మొట్టి పెట్టి నా మీద మెరుపుదాడి చేయించి బంధించి నా వాళ్ళని చంపించాలనుకున్నా. ఆ విజయాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరు బంధించలేరని చేశా. నిన్ను బంధించే మగాడు ఇంకా లేదన్నా. న్యాయం ఎంత శక్తివంతమైన అది అంతం కావాల్సింది. నేను వాళ్ళకి ఎందుకు లొంగానో మరలా ఎందుకు తప్పించుకున్నానో చెప్పండి బాస్. మన సమావేశం జరుగుతుండగా పెనుగు పిల్ల పోలీసు దళాలు విరుచుకుపడ్డాయి. మనం ఎట్టు కదలేని పరిస్థితులు మనం ఎదురు దాడికి సిద్ధమయ్యేలాగా వాళ్ళు ప్రాణాలు పోగొడతారు. అందుకే లొంగినట్టు నటించాను. అయినా కొందరు మన వాళ్ళు మూర్ఖంగా ఎదురుదాడి తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి మీరు చిన్న తప్పించుకున్నారన్నా. అది ఈ అన్న మీద ఉన్న తమ్ముడి ప్రేమరా. ఉదయం 10 గంటలకి ఎస్కాట్తో నన్ను కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టు సమర్పించడంతో ఎందుకు ఒకటి నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. వాడు ఎందుకు జగపోయేసరికి ఎస్కాట్తో ఉన్న పోలీసులు కొంతమంది వాడిని పక్క తీయటానికి వెళ్ళారు. ఏమైందన్నా మరి? వాడు బతికున్న మనిషి కాదురా, శవం. ఆ శవానికి బాంబులు కట్టే కంట్రోదారా సింగన్న సిచ్చు నక్కాడు. అంతే, మరుక్షణం శవం చుట్టూ ఉన్న పోలీసులు ఒకే దెబ్బతోటి అది చూసి వ్యాన్లో ఉన్న సిబ్బంది అంతా అలర్ట్ అయ్యారు. అదే అదునుగా చేసుకొని మన సమావేశాన్ని జరుపుతున్న విజయ్ గారిని మొక్కలుగా నరికాను. నిన్ను పట్టుకోవడానికి రేపు కేంద్రాలను మన అడిగి వస్తున్నాయంటనా? నాగో ఈ మలుధరను పట్టుకోవటం ఎవరి తరం కాదు. ఇంతకు ముందు ఎందరో అధికారులు
ఈ మనుధరను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి దిక్కులేని సాగు చచ్చారు. అయినా నన్ను పట్టుకోవటం అంత సులభమైన పని కాదు. నాకు అదేలా అన్నా? మన స్థావరానికి వచ్చే దారులన్నీ ముందు పద్ధతితో బూడ్చి ఉంటాయి. అవి మీకు మాకు తప్ప మరొకరికి తెలియదు. మరి స్థావరాన్ని చేరటం అసాధ్యం. ఒకవేళ వేరే మార్గం రావాలన్నా అక్కడ కూడా బాంబులు పేల్తాయి, జనాలు మృతి అని పేపర్లో పడుతుంది. అన్నా, మన స్థావరంలో ఉన్న పులి చర్మాలు, ఏనుగు దంతాలు, ఎర్రచందనం బయటికి ఎలా పంపించాలన్నా? అవునన్నా, నిన్న మనకు డబ్బు పంపినా ఆ టైగర్ కబురు పెట్టాడు. వాటిని లారీలోకి ఎక్కించి మస్కలంక తిప్పు చేర్చండి. అక్కడి నుండి మన మరపడవలు మస్కలంక తిప్పు చేర్చండి. అక్కడ మాఫియా గ్యాంగ్ టైగర్ శివకి కబురు చేయండి. మనకు కావాల్సిన డబ్బు సరుకునిస్తాడు. ఆ టైగర్ని ఒకసారి నన్ను కలవమని చెప్పండి. అర్థమైందా? అలాగే అన్నా. అలాగే అన్నా. నాకు మన రాజుల బందీల్లో బంధించబడిన ఆ ద్రోహిని నా ముందు ప్రవేశపెట్టు. అలాగే అన్నా. ఏం డాక్టర్, ఏం ఎన్నోసార్లు సహాయ సహకారాన్ని ఇచ్చాను. కావాల్సిన డబ్బు, విలువైన బంగారాన్ని నీకు దక్షిణంగా సమర్పించాను. ఎందుకు 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 డాక్టర్? మాకు సాయపడతావని. నువ్వు మాకు చేసిందేంటి? అయినా నువ్వు మాకు చేసిందేంటి? గాయపడ్డ మా మనుషులు ట్రీట్మెంట్గా నీ కాడికి వస్తే నువ్వు చేసిందేంటి డాక్టర్? పోలీసులకు భయపడి మనుషులు పట్టిస్తావు. మరి దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? నా ప్రాణంతో సమానమైన నా మిత్ర ప్రాణాలు కోల్పోవటం. అందుకే డాక్టర్, నువ్వు బతకూడదు. అదే అదే కావాల్సింది, ఇవ్వగలిగిన ప్రతిఫలం. డాక్టర్, తిరిగి వాడు ప్రతి క్షణం వస్తూనే ఉంటాడు. కానీ నాలాంటి ధైర్యవంతుడు రోజుకి ఒక్కసారి మరణిస్తాడు. నా విషయం బాగా తెలిసి నువ్వు ఆ తప్పు చేసావంటే మరి ఆ తప్పుని శిక్ష శిక్ష కాదా? అన్నా, ఈ డాక్టర్ని తల కిందలుగా వేలాడదీసి వాడి చర్మం వలిసి చాలా చెప్పులు కుట్టించరా. అలాగే అన్నా. తీసుకెళ్ళు. లాయర్, మీరు న్యాయ రక్షకులు ఏం చేస్తారు పాపం? ఆ పిచ్చి జయచంద్ర నాకు సంబంధం ఇచ్చిన ఫైలు కోర్టులో పెట్టక మునిపే ప్రయలోకానికి ప్రయాణం కట్టాడు. మరి నువ్వు నా తమ్ముడు అనవారి పోలీసులు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేసావు. మరి ఆ తప్పుకు శిక్ష ఈ చట్టానికి కావాల్సింది. కళ్ళతో చూసిన సాక్ష్యం, కానీ ఆ సాక్ష్యం ఎంతమంది చదువుతారు? చెప్పరు, ఎవడు చెప్పడు. వాడు కూడా చస్తాడు గనక ఒకరిని చంపినా 100 మందిని చంపినా
ఒకే శిక్ష విధిస్తుంది, అమలు పరుస్తుంది. మరి ఇన్నే తెలిసిన నువ్వు సాక్ష్యం చెప్పావంటే నువ్వు నువ్వు నిజంగా చాలా గొప్పవాడివే. మరి గొప్ప వాళ్ళు ఇక్కడ ఉండకూడదు కదా, అందుకే నిన్ను కూడా ఆ గొప్ప వాళ్ళ దగ్గరికి పంపిస్తా. ఒరే నాగు, పాపం ఈ రాయన్ని మన సిట్టిగాడికి ఆహారంగా వేయరా, ముక్కలుగా తరికి. అలాగే అన్నా. ఓహో, ఎమ్మెల్యే గారు ఆ కోసం మీ నిరాహార దీక్ష చేస్తానని అసెంబ్లీలో బల్ల గుద్ది మరీ చెబుతున్నారో వాదిస్తున్నారంట. చూడు ఎమ్మెల్యే, నేను తలుచుకుంటే నీ నియోజకవర్గాన్ని భస్మీపేటం చేయగలను. నీకు తెలుసో లేదు, నీ నియోజకవర్గంలో ఓట్ల కంటే నా చేతిలో సచిన వాళ్ళ ఓట్లే ఎక్కువ. అలాంటి నన్ను బంధించాలని, లేకుంటే కలిసి చంపాలని సరిహద్దు దళాలను తెప్పించి నా కోసం నిరాహార దీక్ష చేస్తావా? పాపం నీకు సావు అంటే కోరికైతే నేనెందుకు చంపుతాను? ఈడి నడుముకి నాటి బొమ్మలు కట్టి, చేతులు వెనక తీసి కట్టి, శవాల గుట్ట మీద నుంచి వంట వగలకు నెట్టండి రా. రే కాందదా, మనుదలంటే శత్రుగుండెలో నిప్పు లాంటి వాడు. ఈ మల్లి పేరు చెబితే ప్రభుత్వాలే కాదు, ప్రజలు యావత్తు మొత్తం వణికి చస్తారు. ఈ మలుదరంటే ఈ అడవికే కాదు, ప్రపంచం మాఫియా గ్యాంగ్ మొత్తానికి రమ్మా. సరసకురా మనోహర, సరసకురా మనోహర, చిటికిలు వేయగలే నీ చదుకులు వాళ్ళగిరా, పిట పొందులతో నీ సీవకు వచ్చిరా, మోతగా మోజులు తీర్చుకోవతారు సరసకురా